శుభకార్యాలను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను రంగారెడ్డి జిల్లా ఆదిపట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. బ్రాహ్మణపల్లి ట్రంకిల్ రిసార్ట్లో ఈ నెల 14వ తేదీన జరిగిన వివాహంలో చోరీని ఛేదించడంతో మిగతా దొంగతనాల విషయం కూడా వెలుగు చూసింది. మధ్యప్రదేశ్కు చెందిన ఇద్దరిని పట్టుకోగా మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు డీసీపీ సునీతారెడ్డి తెలిపారు. సమాచారం ఏంటంటే 14th రోజు అంటే దానికి ముందు రోజు ట్రంకిల్ రిసార్ట్లో వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ చేస్తున్నప్పుడు గుర్తు తెలియని వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చేసి వాళ్ళ వైఫ్ దగ్గర ఉన్నటువంటి ఒక బ్యాగ్, అందులో ఒక 40,000 తర్వాత 18 తులాల బంగారం అనేది తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్పేసి మనకి కంప్లైంట్ ఇవ్వగానే ఇమీడియట్ గా మనం ఒక కేసు రిజిస్టర్ చేసాము. క్రైమ్ నెంబర్ 687/2024 అండర్ సెక్షన్ 305 BNS బోడా పోలీస్ స్టేషన్ కి రీచ్ అవ్వడం జరిగింది. ఎందుకంటే మనకు వచ్చినటువంటి లీడ్స్ అక్కడి వరకు వెళ్ళాయి. తర్వాత మళ్ళీ ఈ రోజు సాగర్ రోడ్ లో ఫంక్షన్ హాల్స్ లో ఒక అఫెన్స్ చేద్దామని చెప్పేసి తిరుగుతున్న క్రమంలో మళ్ళీ మన టీం ఒక 4 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుందామన్న ప్రయత్నంలో ఇద్దరు అక్కడి నుంచి ఇమీడియట్ గా పారిపోయారు. సో మనకి అదుపులోకి మాత్రం అరుణ అని చెప్పేసి ఇతను గుల్కేడ్ విలేజ్ రాజ్గర్ డిస్ట్రిక్ట్ మధ్యప్రదేశ్, తర్వాత ఒక మైనర్ అబ్బాయి అండ్ ఒక ఇగ్నిస్ కార్ కొంత ప్రాపర్టీ అనేది మనకి అదుపులోకి వచ్చింది. మిగతా ఇద్దరు వ్యక్తులు పారిపోయినటువంటి వ్యక్తుల పేర్లు రిషి అండ్ అభిషేక్, వీళ్ళు కూడా గుల్కేడ్ విలేజ్ మహారాష్ట్ర స్టేట్కి సంబంధించిన వాళ్ళు. సో ఈ ఇద్దరిని అదుపులోకి తీసుకున్న తర్వాత వాళ్ళని విచారించడం జరిగింది. అప్పుడు మనకు తెలిసినటువంటి విషయాలు తర్వాత అలాగే మన టీం ఆల్రెడీ మధ్యప్రదేశ్ రాజ్గఢ్ డిస్ట్రిక్ట్లో ఎస్పీ గారు ఆదిత్య మిశ్రా సార్ యొక్క టీంతో ఆల్రెడీ మనం కలవడం ద్వారా మనకు తెలిసినటువంటి విషయాలు ఏంటంటే అక్కడ బోడా పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక 3 విలేజెస్ ఉన్నాయి. గుల్కేడ్, హల్కేడ్, తర్వాత కడియా, సాన్సీ, ఇవన్నీ రాజ్గఢ్ డిస్ట్రిక్ట్ మధ్యప్రదేశ్ పోలీస్ స్టేషన్. అక్కడ ఈ 3 విలేజెస్కి సంబంధించి మనకి కొంచెం ఆశ్చర్యకరమైన విషయాలు ఏంటంటే 3 విలేజెస్లో ఆల్మోస్ట్ 5,000 to 6,000 హౌస్ హోల్డ్స్ ఉంటారు. వీళ్ళ యొక్క కంప్లీట్ వృత్తి ఏంటంటే రైట్ ఫ్రమ్ పోస్ట్ ఇండిపెండెన్స్ దగ్గర నుంచి కేవలం దొంగతనాలు చేయడం మాత్రమే వృత్తి. అంటే రీసెంట్గా ఒకటి ఎన్డీటీవీ వాళ్ళు కొంచెం డేర్ చేసి ఆ విలేజ్కి వెళ్ళి తెలుసుకున్నటువంటి సమాచారం ఏంటంటే అక్కడ కొన్ని థెఫ్ట్కి సంబంధించి ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా నడుస్తుంటాయని చెప్పేసి మనకి వీళ్ళ గురించి తెలవడం అనేది జరిగింది. సో వీళ్ళు ఈ విలేజ్కి సంబంధించిన వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి వచ్చేసి మ్యారేజ్ ఫంక్షన్ హాల్స్ ఏవైతే ఉంటాయంటే సీజన్ని పట్టేసి మన దగ్గరికి వచ్చినప్పుడు 14th రోజు ఎల్బీ నగర్లో ఒక ఫ్లెక్సీ చూడడం జరిగింది. ఈ కంప్లైంట్కి సంబంధించినటువంటి డాటర్ యొక్క మ్యారేజ్కి సంబంధించినటువంటి ఫ్లెక్సీ చూడడం జరిగింది.